రూపాయలు సంపాదించుకుంటున్నాము. మాకు సరుకు సేల్స్ అయ్యేదానికి ప్లేసు మంచి ప్లేస్ కాబట్టి ఇప్పుడు మాకు రిలయన్స్ ప్లస్ మోర్ సూపర్ మార్కెట్లు ఇట్లా అవన్నీ వస్తుండే దాంతో మాకు డిస్ట్రిబ్యూటర్ చాలా ఇబ్బందిగా ఉంది. ఈరోజు మాకు జనతా బజార్ వల్ల మేము ప్రతి ఒక్కరు స్టాక్ అమ్ముకోగలుగుతున్నాము. మా వల్ల మేము తక్కువ రేట్లకి ఇచ్చి మేము జనతా బజార్ని అభివృద్ధి పరుస్తున్నాం, కానీ ఆ జనతా బజార్ వల్ల మేము ఇది పొందుతున్నామని కాదు. కాకపోతే మనం ఏమున్నా సరుకు సప్లై ఇవ్వడము, మాకు అకౌంట్లో డబ్బులు ఇవ్వడం, ఎవరికి కూడా, కానీ ఈవెన్ 10 రూపాయలు అంటే కూడా ఎవరికి చేతిలో ఇవ్వరు. ఏమున్నా బిల్లు పోయిందా, డెలివరీ తీసుకున్నారా, అమౌంట్ అకౌంట్లో వేస్తారు. ఎవరికి రాండి మీకు డబ్బులు ఇస్తామని చెప్పరు. ఓన్లీ ఒక హమాలి తప్ప ఇంకెవ్వరికి ఆ జనతా బజార్లో బిల్లుతో తప్ప హ్యాండ్ క్యాష్ ఎవరికి ఇవ్వరు. అక్కడ వాళ్ళకి మనమేం లావాదేవీలు ఎవరు దగ్గర లేదు. వాళ్ళ పార్టీకి వాళ్ళ పని, మా పార్టీకి మేము సరికిచ్చినామా పేర్చుకున్నామా మా పార్టీకి మేము జనతా బజార్ నుంచి వచ్చేస్తాం. అంతేకాదు ఎక్కడ గీవాదేవీలు ఏమీ లేవు. కాబట్టి ఏమి ఎటువంటి ఇబ్బంది లేదు. అంతవరకునే మేము చెప్పగలుగుతాం. డిస్ట్రిబ్యూటర్ ఎలక్షన్ జరపకపోవడం అది వాళ్ళ ఇష్టం, అది మాకు సంబంధం లేదు. ఎందుకంటే మేము సరుకు సప్లై ఇచ్చాము. మాకెవరున్నా మేము ఇస్తాం. అది గోసన్ ఉంటారా ఇంకోరు ఉంటారా, మాకు కావాల్సిన సమస్య కావాలా. మాకు రేపు ఇది ఆ జనతా బజార్ మాకు ఆదరు చూపిస్తూ ఉంది. దాన్ని మనము పోగొట్టుకుంటే మాకు ఇబ్బంది. ఎందుకంటే మాకు టార్గెట్లు ఉంటాయి. మాకు నెలకి ఇంత టార్గెట్ అని ఉంటుంది. ఆ టార్గెట్ మేము రీచ్ కావాలంటే మాకు జనతా బజార్లో మాకు సేల్స్ బాగుంది. ఈరోజు ఎంతో పెద్ద రిలయన్స్ పడినా కూడా ఈరోజు ప్రజలు కూడా అభిమానంతో జనతా బజార్లో వచ్చి కొంటున్నారు. ఎందుకంటే తక్కువ రేట్లతో ఇస్తున్నామని. అంటే మేము తక్కువ రేట్లతో ఇవ్వడం వల్ల వాళ్ళు మాకు ప్రజలకి తక్కువ రేటుతో సరుకు సప్లై చేస్తున్నారు. వచ్చిన వినియోగదారులకి సరుకు తక్కువ రేటుతోనే ఇస్తున్నారు. పోయిన మంత్లో కూడా మమ్మల్ని అడిగినారు ఏమనేసి, 1 మంత్ మేము తక్కువ రేటుకి అంతా మీరు కూడా మీకు ఎంత అనుకూలమైతే అంత తగ్గించి ఇవ్వండి అనేసి మేము ఓకే చేస్తున్నాం. మాకెంత వస్తుందో దాంట్లో మేము తగ్గించి కూడా వాళ్ళకి ఇచ్చి అక్కడ జనతా బజారు బాగుండాలనే ఉద్దేశంతో, కస్టమర్ ఇంకా పెరగాలనే ఉద్దేశంతో మేము అక్కడ రేట్లు కూడా తక్కువ ఇచ్చి మేము మార్జిన్ కూడా తగ్గించుకొని మేము వ్యాపారం చేసుకున్నాం. ఏమి ఇక్కడ ఎటువంటి లావాదేవీలు ఏమున్నా బ్యాంకు ఓన్లీ బిల్లు పోయిందా ఓన్లీ బ్యాంకే, కానీ ఎవరికి క్యాష్ ఇచ్చేది కూడా ఉండదు. 100 రూపాయలు కూడా బిల్లు ఇచ్చేయాల్సిందే మనం జనతా బజార్కి, అది పక్కా. దీంతో ఎవరికి స్టాఫ్తో మాకు సంబంధమే లేదు. ఓన్లీ మనం ఆర్డర్ ఇచ్చే వాళ్ళతో మాత్రమే మాట్లాడతాం. ఏమన్నా ఉంటే పేర్చుకుంటాం, మా పార్టీకి మేము వచ్చేస్తాం. అంతే జనతా బజార్లో జరిగే విషయం. ఉన్నది నేను చెప్పిన, అది దానికి నేను ఇంకేం చేయలేదు. మా డిస్ట్రిబ్యూటర్స్ మేము చేసేది ఇంతే పని, మరి ఇంకేమీ లేదు. అంతే కదా నాగేంద్రన్న, అంతే కదా. మరి ఇంకేమన్నా అంతే, ఇంకేమన్నా మాట్లాడండి పర్వాలేదు. ఇంకేమన్నా చెప్తారా? మీరు మొత్తం ఎంతమంది ఉన్నారా? 24 మంది. 24 మంది వచ్చారు కదా, ఉన్నారు. 24 మందితో పాటు ఈ బాబులుగా ఈ బెల్లము ఇట్లా మిరక్కాయలు బట్టి వాళ్ళందరూ ఉన్నారు. అది వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు ఇచ్చుకుంటారు. మేము ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రము, ఏజెంట్స్ ఐటమ్స్ మాత్రమే ఇస్తాం. మిగతావి జనతా బజార్కి కావాల్సింది మిగతావన్నీ వేరే ఎక్స్ట్రా బెల్లము అవన్నీ వాళ్ళు పొలంనేరులో ఇస్తారు. కొంతమంది బయట నుంచి కూడా తెప్పించుకుంటారు. ఏదన్నా బిల్లుతోనే జరుగుతుంది. వితౌట్ బిల్లు నాట్ అలౌడ్ ఇన్ జనతా బజార్. ఓన్లీ బిల్లుతోనే ఏదన్నా ఉన్నాయి. పేమెంట్ కూడా మా దగ్గర మాకే డబ్బు సాలదు. మేము ఇంకేడ కమిషన్లు ఇచ్చుకొని వ్యాపారం చేస్తున్నాం. ఏమన్నా అంటే వాళ్ళకి రేట్ తగ్గించి బిల్లులు వేస్తామే, కానీ కమిషన్లు ఇచ్చే పని లేదు. కమిషన్ తీసుకుని కూడా మేము ఆర్డర్ అంటే మాకు వద్దని మేము వచ్చేసేవాళ్ళం. కానీ వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని అడగలే కాబట్టి మనకు దాని గురించి తెలియదు. వీటి వరకునే మన పని. జనతా బజార్కి సరుకు ఇచ్చే వరకునే. మిగతా లోపల ఏదో మనకి సంబంధం లేని విషయాలు ఎవరు మేము ఇవ్వడం లేదు. మా అదేముందో సరుకు బిల్ టు బిల్ బ్యాంక్ అంతే. మా లావాదేవీలు అంతే. మాకు తెలిసిన విషయాలు మేము చెప్పినాం డిస్ట్రిబ్యూటర్స్గా. అంతే కదప్ప. ఇదేమైనా చెప్తారా?